మేము దీని మీదే పిల్లల్ని చదివించుకుంటాం. ఇంతవరకు మాకు లోనే రా. బయట తెచ్చుకుని గోల్డ్ అంతా బ్యాంకుల్లో పెట్టుకుని ఇంకెందుకు డోకదా మాకు. నా నియోజకవర్గం పరిధిలో ఉండాలి అనేది ఆయన అనుకొని ఆయన కలుపుతున్నాడు. ఏంటి విషయం అంటే ఫేక్ గ్రూపులు. బట్ ఫేక్ గ్రూపులు తీసే పద్ధతి అయితే ఇది కాదు. ఎందుకు వాళ్ళని ఇద్దరు పెట్టుకోమంది. మేము అన్నాము మా 10 మంది మా ఐడియాలోనే ఉన్నాము, మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం. మేము చెప్పే మనుషులు మేము పెట్టుకోము మేడం. రేపు కట్టకపోతే సార్ చేయండి చేయండి అని మేము పెట్టాము, మేము చెయ్యం, మీరు మారాల్సిందే అన్నారు. పగడాల వెంకటేశ్వరమ్మ మణిదీప గ్రూప్. మా 3 నెలలు అయిపోతుందండి మా లోన్ తీరిపోయి ఇంతవరకు ఇవ్వట్లే. మేము దీని మీదే పిల్లల్ని చదివించుకుంటాం. ఇంతవరకు మాకు లోనే రావట్లా. ఇదైతే మాకు దగ్గర ఉంటుందని అడిగితేనూ బ్యాంక్కి మారాలని అంటున్నారు. మాకు ఇదైతే దగ్గర తెల్లాలైతే ఇక్కడే మేము ఉండేది. ఇక్కడే మేము లోన్ తీసుకుంటూ మొదలుపెట్టినాక ఇక్కడే మాది ఈ బ్యాంక్. ఏం మరి తెలీదు, బయటకు రావట్లేదు కదండి అసలు. అంటే మీరు బ్యాంక్కి మారాలని అంటున్నారు. అది మాకు ఈ బ్యాంక్ అయితే దగ్గరగా ఉంటుందని మాకు, అంతేగాని ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. కాదు దూరం వెళ్తే ఎవరు వెళ్తారు, బ్యాంక్కి మారము అసలు. మాకు ఇదే దగ్గరగా అమ్మట్టి ఇక్కడే తీసుకుంటాం. ఇది మణిదీప గ్రూపు. మాకు ఈ బ్యాంక్ అయితే బాగానే ఉంది సార్. ఈ సప్తగిరి బ్యాంకు మేము ఇక్కడే ఉంటాం. మేము బ్యాంక్ అయితే మాదు. ఆ విషయం ఏంటనేది మాకు బయటకు వచ్చాము చెప్పాలి సమాధానం. మేము పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి. ఇంటర్ చదువుతున్నాడు, 2nd ఇయర్ మా బాబు. ఇప్పుడు 70,000 80,000 ఫీజులు కట్టాలి. నేను ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి అప్పులు చేసుకోవాలి కదా. అదేదో ఇస్తే మాకు ఇక్కడ ఇస్తే బాగుంటుంది కదా. బయట తెచ్చుకుని గోల్డ్ అంతా బ్యాంకుల్లో పెట్టుకుని ఇంకెందుకు డోకదా మాకు. ఇప్పించాలి. 3 నెలలు మేము ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది. ఆటోలకి రావాలంటే ఎక్కడి నుంచి అక్కడికి 150 రూపాయలు 200 పద్దాకా పిలుస్తుంది. కారణం ఉండదు, దేనికి పిలుస్తుందో తెలియదు. ప్రతిసారి రావాలంటే కష్టం సార్. ఏదన్నా చేయగలిగితే చెయ్యండి. బ్యాంక్ ఆయన బాగానే మాట్లాడుతున్నారు సార్. బ్యాంక్ ఆయన ఇస్తాను అంటున్నాడు. ప్రాబ్లం అసలు పైన ఆమె ఏవోనో ఎవరో ఆమె చెప్పట్లా, సిఈఓనో సిసి కలవలేదు సార్. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కానీ ఆయన కూడా మాకేం సమాధానం లేదు. ఇంకా కంప్లైంట్ ఇచ్చాం, మాకేం సమాధానం చెప్పలేదు. మేము చెప్తాంలేండి, ఫోన్ చేసి చెప్తాం మీకు విషయం ఏంటనేది చెప్తాదన్నది. ఇప్పటి వరకు ఏం చెప్పలేదు సార్. నా పేరు మీనాక్షి అండి. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నందిగామ, తిరువూరు, జగ్గేపేట, కొండపల్లిలో ఉన్నటువంటి అర్బన్ ఎస్హెచ్జి ఉమెన్స్ మొత్తానికి కూడా 1,90,000 మందికి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు నాకు కేదారేశ్వరపేట అంటే మన విజయవాడలో 10 పట్టణ సమాఖ్యలు ఉన్నాయి. దాంట్లో ఇంద్రకీలాద్రి పట్టణ సమాఖ్యకు సంబంధించి, అట్లాగే శ్రీ సాయి సమాఖ్యకు సంబంధించినటువంటి కొన్ని గ్రూపులు నా దగ్గరికి రావడం జరిగింది. సో అక్షర, తర్వాత శ్రీరక్ష, అట్లాగే శ్రీ మణిదీప, లోటస్ అనే గ్రూపుల వాళ్ళు నాకు ఆల్రెడీ నా నెంబర్ తీసుకొని వాట్సాప్లో కూడా పెట్టడం జరిగి, మేడం మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే దేనికమ్మా అని అడిగాను. సార్ మాకు 2-3 నెలలు అయింది లోన్ రాకుండా, మమ్మల్ని ఎందుకో బ్యాంక్ మారమని చెప్తున్నారు అనేది కూడా వీళ్ళు ఆల్రెడీ 2-3 రోజుల నుంచి నాకు లెటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫోన్ మాట్లాడుతున్నారు. అమ్మ నేను కనుక్కుంటానని సంబంధించిన CDO సర్కిల్ 3 మేడం కూడా కనుక్కున్నానండి, ఉమా మేడం కనుక్కున్నాను. మేడం అసలు ఎందుకు సర్కిల్ 1 వాళ్ళనే ఎందుకు మీరు జరుపుతున్నారు, అసలు మీకు సర్క్యులర్ ఉందంటే ఎటువంటి సర్క్యులర్ లేదండి. ఈ నియోజకవర్గంలో ఎక్కడ గ్రూపులు ఉండాలనే సర్క్యులర్ ఎక్కడ మెప్మా నుంచి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఎక్కడా కూడా అధికారులు ఎవ్వరూ చెప్పకుండానే వీళ్ళే జస్ట్ ఆయన కొత్తగా వచ్చారు, నా నియోజకవర్గం పరిధిలోనే ఉండాలి అనే CDO శ్రీకాంత్ గారు నా నియోజకవర్గం పరిధిలో ఉండాలి అనేది ఆయన అనుకొని ఆయన కలుపుతున్నాడు. ఏంటి విషయం అంటే ఫేక్ గ్రూపులు ఉన్నప్పుడు, ఆయన ఒక CDOగా ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి డివిజన్లు ఎన్ని, పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్లు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎన్ని డివిజన్లో ఎన్ని SLFలు ఉన్నాయి, ఎంతమంది COలు ఉన్నారు, ఎంతమంది RPలు ఉన్నారు, RPలకు కింద ఉన్నటువంటి గ్రూపులు ఎన్ని అనేది ఒక క్లారిఫికేషన్ చేసుకొని, మహిళా ఆకాశం యాప్ అనేది ఉంది. CM గారు ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత ఈ ఫేక్ గ్రూపులు చాలా బెడద ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ఆన్లైన్ చేశారు. ఆన్లైన్లో ఎవరున్నారు, రియల్ వాళ్ళు ఎవరున్నారు, ఫేక్ ఉన్నారు, దాని మీద డ్రైవ్ చేస్తే వాళ్ళకి వచ్చేసిద్ది. అంతేగాని రియల్గా ఉన్న గ్రూపుల్ని మంచిగా ఇప్పుడు కాదు, వీళ్ళందరూ 2005 2007 ఎప్పుడెప్పుడో పాత గ్రూపులన్నీ తరలించే టైంలో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే దీంట్లో ఫేక్ గ్రూపులు కూడా ఏమైనా కలుపుతున్నారేమో అని ఒక దగ్గర. అట్లా కొన్ని గ్రూపుల దగ్గర ఏంటంటే ఫేక్ గ్రూపుల్ని ఒక దగ్గర నుంచి ఒక బ్యాంకు కలిపితే 50,000 వసూలు చేస్తున్నారని, మంచిగా ఉన్న గ్రూపులను కూడా కదిపితే ఒక 15,000 వసూలు చేస్తున్నారని, వీళ్ళు 2-3 నెలలు ఇట్లా ఆపితే మనం చెప్పింది ఇని సచ్చినట్టే ఈ గ్రూపులన్నీ మనం చెప్పిన గ్రూప్ బ్యాంకులకు వెళ్తాయని
ఇలాంటి నాకు వేరే వేరే దగ్గర నుంచి వచ్చి కంప్లైంట్ వచ్చింది. ఏదైనా ఒకటే చెప్తామా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు లెటర్ పూర్వకంగా ఇవ్వండి అని మేము కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఇల్లీగల్ అండి. ఒక డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి గ్రూప్స్ అన్నీ కూడా 1995 చట్టం పరస్పర సహాయ సహకార సంఘాల కింద రిజిస్టర్డ్ కాబడినటువంటి బాడీస్ ఇవన్నీ కూడా. పట్టణ సమైక్య కానీ దాని కింద ఉన్నటువంటి స్లమ్ సాయి సమైక్యలు కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్స్. అది 10 మంది మేము డిసైడ్ అయ్యి మేము ఇక్కడే ఉంటాము అని డిసైడ్ అయ్యి బ్యాంక్ వాళ్ళు కూడా బాగానే ఇస్తే గనక ఎవరిని కదిపే అవకాశం, అవసరం, హక్కు కూడా లేదు. మాకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కానీ, అంటే మా మెప్మా నుంచి కానీ, అట్లాగే కార్పొరేషన్లో మన కమిషనర్ గారి నుంచి కానీ ఎక్కడైనా వస్తే తప్పితే అది అందరి బ్యాంకర్లకి తెలుస్తుంది, LDM గారి నుంచి అందరికి తెలుస్తుంది. ఈ ఎవ్వరికి తెలియదండి ఎందుకు తరలిస్తున్నారు. అందులో ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఫేక్ గ్రూపులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క అమ్మాయికి 10,000 ఇచ్చేయడం, గ్రూపులు పెట్టేసేయడం, 2 లక్షలు ఎక్కడి నుంచో తెచ్చేయడం, ఒక 17 లక్షలు తీసేసుకోవడం. మొత్తం కొంతమంది బ్యాంక్ వాళ్ళు, ఈ COలు, RPలు అసలు చాలా దరిద్రంగా ఉన్నటువంటి కొన్ని గ్రూపులన్నీ అక్కడ ఉన్నాయి. కానీ మంచి మంచి గ్రూపులన్నీ ఈ దెబ్బలో గదపడం, మళ్ళీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు 2-3 మీరు పెట్టుకోండి అని బలవంతం. ఇప్పుడు మాకు వచ్చిన కంప్లైంట్లో కూడా నేను చూస్తే CO విజయ్ భవాని అనే ఆవిడ ఒక 2 మీరు పెట్టుకోవాలని ఒక గ్రూప్ని బలవంతం చేయడం, CDO గారు చెప్పారు అని అనడం. అంటే ఇప్పుడు ఈ విషయం ఇది మాత్రం బయటకు వచ్చింది, ఇంకా బయటికి రావాల్సినవి ఎన్ని ఉన్నాయి. అసలు ఈ ఈ టైంలో అసలు ఎన్ని గ్రూపుల్ని తరలించారు, అసలు ఎందుకు జరుగుతుంది, ఇది అధికారుల దృష్టిలో ఉండాల్సినటువంటి విషయం. ఆల్రెడీ సార్లు కూడా తెలుసు, ఈవెన్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఫేక్ గ్రూపులు. ఎందుకంటే మేము జిల్లా సమైక్య పరిధిలో మేము పోరాడుతున్నామండి వీళ్ళ కోసం, మరి ఎందుకు కదుపుతున్నారు అని కూడా సార్ దృష్టిలో కూడా ఆల్రెడీ ఉంది. సో దానికోసం కానీ ఫేక్ గ్రూపులు తీసే పద్ధతి అయితే ఇది కాదు. అసలు వీళ్ళని కదిపే హక్కు కానీ ఎవ్వరు ఇవ్వలేదు, అసలు వీళ్ళకి ఎవ్వరు ఇవ్వలేదు. అలాంటి ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటే నిజంగా మా వాళ్ళు కమ్యూనిటీ లెవెల్లో ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు సమైక్య నుంచి, పట్టణ సమైక్య నుంచి, జిల్లా సమైక్య నుంచి మేము తీర్మానం చేసి సంబంధించిన కమిషనర్ గారికి అట్లాగే పైన హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే వాళ్ళే చేస్తారు నిజంగా మేము ఇబ్బంది పడతామంటే. కానీ ఇక్కడెక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకుండా మరి ఇది ఎందుకు ఇల్లీగల్గా చేసుకుంటున్నారు, దీనివల్ల ఇంకేమన్నా వాళ్ళకేమైనా డబ్బులతో బెనిఫిట్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది వాళ్ళే చెప్పాలి. సో ఈ రకంగా నేను మీడియా ద్వారా కూడా అది వీళ్ళందరూ వచ్చారు, నేను వీళ్ళ కోసం ఇక్కడికి వచ్చేడు కల్లా మన మేనేజర్ గారిని కూడా అడగడం జరిగింది. సప్తగిరి గ్రామీణ బ్యాంకు సీతారాంపురం బ్రాంచ్ సార్ని అడిగితే 225 గ్రూపులు ఇక్కడ ఉన్నాయని, ఒక ఇర్రెగ్యులర్ పేమెంట్స్ అనేది ఒక 5 గ్రూపులే ఉన్నాయండి, పర్లేదండి మేము చూస్తామన్నారు. తర్వాత సర్కిల్ 1కి సంబంధించి 28 గ్రూపులు ఇక్కడ ఉన్నాయంటే రేపు పొద్దున స్లోగా నడుస్తూ ఉంటాయి అన్నీ అక్కడికి. ఇది విజయవాడ అండి, ఫస్ట్ ఇది విజయవాడ. నియోజకవర్గ పరిధులు ఎమ్మెల్యే గారులకు, కార్పొరేటర్ల గారులకు ఉంటాయి రాజ్యాంగం ద్వారా వాళ్ళకి వచ్చిన హక్కు. కానీ ఎక్కడా కూడా ఇది లేదు. వర్కర్ కోసము, ఉద్యోగ కోసము నియోజకవర్గాన్ని విడదీసే హక్కు అసలు ఎవరికీ లేదు. మా SHG ఉమెన్స్ అసలు లేదండి, మా యాక్టే వేరు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఒక దగ్గరికి వెళ్ళి డిసైడ్ అయ్యి దిగితే వాళ్ళ పుస్తకం వాళ్ళకు ఉన్నటువంటి 10 మంది కూర్చొని మేము ఇక్కడే ఉన్నామంటే నేను కూడా ఏం చేయలేనండి. అసలు ఎవరికి హక్కు లేదు దాంట్లో. ఈవెన్ ఒక కమిషనర్ గారు కూడా ఒక RP మిస్యూజ్ చేస్తే సమైక్యకి లెటర్ రాస్తారు, మీరు డెసిషన్ తీసుకోండి, ఒక EC మీటింగ్ పెట్టుకోండి, డెసిషన్ తీసుకోండి అంటారు తప్పితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి రైట్ ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీసాయి IAS గారు కానీ, కమిషనర్ గారు కానీ, జాన్చంద్ గారు కానీ చాలా సీరియస్గా ఉన్నారండి ఈ విషయంలో. పాపం వీళ్ళకి తెలియదు కానీ వాళ్ళు కూడా పట్టుకుంటున్నారండి. వాళ్ళకి ఇంకా రావాలి, బట్ ఫేక్ గ్రూపులు తీసే పద్ధతి అయితే ఇది కాదు. సో దయచేసి ఒకసారి నేను అధికారులు కూడా కోరుతున్నానండి, ఇలాంటి ఇంకా ఎన్ని జరిగినాయి దయచేసి మా గ్రూపులు ఎవరైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారో వాళ్ళు అక్కడే ఉంచండి. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకులు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు 2-3 నెలల నుంచి ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ విషయం ఇంత లేట్గా రావడం అనేది మాకు చాలా బాధగానే ఉంది. చాలామందికి పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి అని, పిల్లలకి ఏమో చదువుకునే టైం ఇది, కాలేజీలు పిల్లలు ఏమో ఇంటికాడ మానేసి కూర్చున్నారంటే ఇది చాలా అసలు ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు అనేది బాధ వేస్తుంది. ఇది ప్రభుత్వానికి అయ్యే మచ్చలా ఉంటుంది. CM గారు ఏమో అంత బాగా చేస్తుంటే వీళ్ళు చేసే నాశనం ఇంకొక రకంగా ఉంది. మరి అది ఎవరైనా చేపిస్తున్నారా, వీళ్ళే చేస్తున్నారా, సొంత నిర్ణయాల ఉద్యోగం మనం ఏం చేయాలి, బాధ్యతగా చేయాలి. కానీ మొత్తం అంత కష్టం. ఇది గౌరవ కలెక్టర్ గారిని కూడా అట్లాగే కమిషనర్ గారిని కూడా మా NTR జిల్లా అర్బన్ మహిళా సమైక్య తరఫు నుంచి మా SHG ఉమెన్స్ ఇబ్బంది పడుతున్న దాన్ని క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను. సార్ నేను బాను సార్, కేతరాజ్పేట 8వ లైన్ అక్షర గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు 4 నెలలు అయింది లోన్ అయిపోయి. ఆ మేడం భవానీ మేడం ఏమో మాకు 3 సార్లు మీటింగ్ పెట్టింది. ఎందుకు వాళ్ళని 2 పెట్టుకోమంది. మేము అన్నాము మా 10 మంది మా ఐడియాలోనే ఉన్నాము, మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం, మేము చెప్పే మనుషులు మేము పెట్టుకోము మేడం, రేపు కట్టకపోతే మా మీద వచ్చింది. మా దాంట్లోనే మేము కొత్త వాళ్ళని 4 పెట్టుకున్నాం, ఊరు వెళ్ళిపోయారు వేరే వాళ్ళు, మేము కట్టలేమమ్మా ఊరు నుంచి వచ్చి అని మేము 4 మా దగ్గర పెట్టుకున్నాము. మీరు చెప్పిన మాట మేము పెట్టుకోమన్నాం.
అంటే సరే అని మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టారు. ఇంకోసారి మీటింగ్ పెట్టి సిఓ సారు పెట్టుకోమంటున్నారమ్మా, ఆ సార్ చెప్పినట్టు ఇంటే 2 రోజులు మీ లోన్ వచ్చేసిద్ది, లేకపోతే మీ ఇష్టం అనేసి అన్నారా భవానీ మేడం. బెదిరిస్తున్నారు. పుస్తకాలు బ్యాంకింగ్ బుక్లు కూడా తీసేసుకున్నారు. బుక్లు కూడా తీసేసుకొని నెల దాకా ఆమె పెట్టుకున్నారు. మరి సిఓ సార్ దగ్గర ఇక్కడ ఉంది కదా బిఆర్టీసీ రోడ్ దగ్గర ఆఫీస్, అక్కడికి వెళ్ళాం. సిఓ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, చూద్దామమ్మా అన్నారు. తర్వాత భవానీ మేడం ఫోన్ చేసి పిలిచారు. వచ్చాక బ్యాంక్కి మార్చాలమ్మా అన్నారు. బ్యాంక్కి మార్చాలి. మేము 3-4 సార్లు లోన్ ఇక్కడ తీసుకున్నాము, మేము బ్యాంక్కి మార్చాము సార్. మాకు ఎందుకంటే మేము వ్యాపారం చేసుకునేవాళ్ళం, వ్యాపారం కూడా లోన్ ఇచ్చారు ఈ బ్యాంకులో. మేము నెల కొంచెంగా తీర్చుకుంటున్నాము. మా అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది, మాకు లోన్ ఇప్పించండి ఈ బ్యాంకులోనే మేడం సార్ అంటే, మేము ఇప్పించాము అమ్మా అన్నారు. మీరు ఎలాగ సార్ మరి ఏం చేయాలంటే, మేము చెప్పినట్టు ఇంటేనే మేము చేస్తాం. సర్కిల్ 1లో ఉంది, సర్కిల్ 2లోకి మీరు సర్కిల్ 2లో ఉంది, మీ సప్తగిరి బ్యాంక్కి సర్కిల్ 2లో ఉంది, సర్కిల్ 1లోకి మీరు మారండి అన్నారు. విద్యాధరపురం ఎక్కడండి, కేదరాస్పేట ఎక్కడండి, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మేము కట్టుకోవాలి, ఎంత ఆన్లైన్ పేమెంట్ ఉన్నా మాకు దూరం అవుతుంది కదా, మాకు అవైలబుల్లో ఉంది. కొంతమంది డబ్బులు ఆటో కట్టలేని వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చి కట్టేస్తున్నారు. మీరు ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీది ఏంటి పని, సైన్ పెట్టడం వరకే. ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ఇబ్బంది మేము కట్టలేని పరిస్థితి ఉంటే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగి మీరు తెలుసుకొని, లేదు ఇది మంచి గ్రూప్ కాదని మీరు పెట్టమాకండి. అంతేగాని మేము కడతామని తెలిసి ఆర్పీ గారు కూడా మంచోళ్ళండి కడతారని తెలిసినా కానీ మీరు ఇంకా ఇవ్వకుండా మమ్మల్ని ఇలాగ వెనక్కి తీస్తుంటే మాకు ఎంతో ప్రెజర్ పడుతుంది. మా ఇంట్లో కుటుంబాల విషయాలు కానీ, పిల్లలు స్కూల్లో కానీ ప్రతిదానికి మేము బాధపడుతున్నాం. ఇక లోన్ వస్తే 1,30,000 ఎంత వస్తుంది దేని కదా, మేము సహాయపడుతుందేమోనని మా కుటుంబాన్ని మేము ఎంతో ఆశగలుగా మేము పోరాడుతున్నాం. ఇంతదాకా మేము బయటికి రాలేదు, లోపలే ఉన్నాం. వాళ్ళనే అడుగుతున్నాం, బతిలాడుతున్నాం, సార్ చెయ్యండి అని. మేము పెట్టాము, మేము చెయ్యం, మీరు మారాల్సిందే అన్నారు. మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ పెట్టాం కలెక్టర్ అక్కడ పెడితే వాళ్ళు ఫేక్ గ్రూప్లు ఉన్నాయని మేము మార్చుతున్నామని చెప్పారు. అక్కడికి మేము సైన్ పెట్టలేదు, ఎందుకంటే మేము దానికి కాదు కదండి మేము చేసింది. మాకు సర్కిల్ 2 అన్నారు, సర్కిల్ 1 అంటున్నారు. ఇవన్నీ మేము ఆన్లైన్లో మొత్తం మేము చూసుకున్నాం ఫోన్లో. రాజకీయ పరంగా మార్చుకుంటారే కానీ ఇలా గ్రూపులు మార్చే సెక్షన్ ఎవరికీ లేదని అవన్నీ మేము తెలుసుకున్న తర్వాత ఆ మేడంకి రీచ్ అయ్యి, మేడం ఇలా అని మా పరిస్థితి మేము చెప్పాము. మేడం కూడా యాక్షన్ తీసుకుందామమ్మా, చూద్దాం, నేను కూడా పైన అడుగుతామన్నారు. మేడం ముందుకు వచ్చారండి. మాకు మేము బ్యాంక్కి మారం సార్, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము వచ్చాం, వేరే వాళ్ళు రాలేకపోతున్నారు, మాకు సహాయం చేయమంటున్నాం. ఈ బ్యాంక్ నుంచే తీసుకోవడానికి మాకు అర్హత ఇవ్వమని అడుగుతున్నాం సార్ గారిని. శ్రీరక్ష గ్రూప్ అండి, మా గ్రూప్ కూడా సేమ్ ప్రాబ్లం అదే. పాపది మ్యారేజ్ పెట్టుకున్నారండి, లోన్ మన దగ్గర ఇవ్వలేదు. దానివల్ల పాపది మ్యారేజ్ ఆగిపోయింది, 2 months అయిపోయిందండి. ఇవ్వట్లేదు, సైన్ చేయలేదు, రాలేదని అన్నారు. బ్యాంక్ మార్చుకోమంటున్నారు. మాకు బ్యాంక్ వల్లే మాకు నడుచుకొనైనా మేము వచ్చేస్తున్నామండి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలన్నా మాకు కష్టము. అసలు ముందు మాకు లోన్ ఆగిపోయిందండి, పిల్లల ఫీజులు కట్టుకోవటానికైనా మాకు ముందు అవసరం కదా. పిల్లల ఫీజు అవి కట్టాలండి, లోన్ అయిపోయింది, పాప పెళ్ళి ఆగిపోయిందండి. మాకు మరి లోన్ ఇమ్మని అడిగాం. మాకు కేదారస్పేట దగ్గరండి, వచ్చి మేము నడిచొచ్చి కట్టుకుంటామండి. మేము ఆటోలు కట్టేలు రాము అదండి. భవానీపురం వెళ్ళమంటున్నారండి. భవానీపురం మేము ఎక్కడ వెళ్ళగలుగుతామండి, మాది కేదారస్పేట పెట్టుకుని. అదేండి మా ప్రాబ్లం. మాది శ్రీరక్ష గ్రూపేనండి. అంటే ఇప్పుడు మా అమ్మాయి 10th వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ కాదు, మా అమ్మాయి ఏమి ప్రైవేట్లో చదువుతుంది. తన ఫీజులని అవన్నీ బోల్డ్ ఉంటాయి కదా, ఏమన్నా అడ్జస్ట్ అవుతాయనే కదా ఈ లోన్ వస్తుంది, మాకు ఓకే అవుతుందని మేము అనుకుంటున్నాము. కానీ ఏంటంటే ఈ లోన్ ఇంకా ఆగడం వలన ఉన్న అమౌంట్ అయితే మేము కట్టేస్తాం అంటున్నాము. మరి మిగతా చూసుకోవాలి కదా, మేము కూడా వేరే బ్యాంక్కి అంత దూరం వెళ్ళాలి అంటే కష్టం కదా. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు కొంచెం వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కాదన్ను. మిగతా వాళ్ళు ఎలా వెళ్తారు? ఇప్పుడు అనుకోండి, ఇక్కడ నుంచి అంటే ఇటు వస్తాం, మేము తీసుకుని కట్టేసుకుంటాం, అది మాకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. అది మమ్మల్ని అర్థం చేసుకుని మేము ఈ బ్యాంకులోనే ఉంటామన్నది మాత్రమే మాది. శ్వేత అండి, మాది శ్రీరక్ష గ్రూప్. మా ఆడపడుచుకి మ్యారేజ్ పెట్టుకున్నాము. ఈ లోన్ కోసం వెయిట్ చేసాం. పోయిన మంత్లో పెట్టుకున్నాం మ్యారేజ్. ఈ లోన్ వచ్చిద్దేమో అనుకున్నాం, ఈ లోన్ రాలేదు. ఇప్పుడు అడుగుతుంటే బ్యాంక్ చేంజ్ చేయాలి, భవానీపురం బ్రాంచ్కి వెళ్ళమంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి, పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా అయిపోయాయి. హలో ఏమండి, నేను మీనాక్షినండి. మీనాక్షి గారు చెప్పండి. అది ఏంటి మీ డివిజన్లో గొడవ, గ్రూపులు? ఏం గొడవండి? అదే గ్రూపులు, అదే ఎక్కడ నుంచి ఇక్కడ వద్దు, అక్కడ పంపించాలి, సర్కిల్ 1 పరిధిలో ఉన్నాయి అట్లా.
అదేంటంటే వాస్తవానికి మనకి సర్కిల్ 1 లో అదే డమ్మీ గ్రూప్లు ఫేక్ గ్రూప్స్ అన్ని కంప్లీట్ వెళ్తుంది కదండి కమిషనర్ గారికి. దాని గురించి ఏంటంటే డైరెక్ట్ గా మన సిడిఓ గారికి కమిషనర్ గారు చెప్పారండి. అంటే ఏ పరిధులు అంటే నేను ఇలా చేస్తున్నాను సార్ అంటే ఓకే అలాగే చేయండి. అంటే ఇప్పుడు మాక్సిమం మనకి ఏంటంటే ఇటు ప్రభాస్ కాలేజ్ గానీ అటు ప్రెంజన్పేట గానీ ఇటు ఉన్నాయన్నీ కూడా ఇప్పటి వరకు ఏంటంటే కొన్ని సర్కిల్ 2 పరిధిలో కూడా ఉంటాయి గ్రూపులన్నీ కూడా. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అవన్నీ ఏంటంటే ఓన్లీ సర్కిల్ అంటే ఇప్పుడు ఓవరాల్ గా అలా చూసుకుంటే సర్కిల్ 2 లో గ్రూపులన్నీ కూడా సర్కిల్ 2 లో ఉన్నాయి, 3 లో 1 లో లేవు. మా సర్కిల్ 1 పరిధి ఏంటంటే కొంచెం సర్కిల్ 2 పరిధిలో గ్రూపులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సర్కిల్ 3 లో కూడా మాచవరం సరౌండింగ్ లో కూడా SBI లో ఇప్పుడు గతంలో లోన్లు ఇస్తానంటే అక్కడ వరకు వెళ్ళారు. మనకి బోర్డర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే దానికి వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు ఫేక్ గ్రూపులు తీయడానికి గ్రూపులు ఇక్కడ నుంచి కదలడానికి నాకు లాజిక్ తెలియలేదు. కమిషనర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ గానీ మన మెప్మా నుంచి లెటర్ గానీ ఏమన్నా ఉందా? అంటే ఫేక్ గ్రూపులు ఉన్నట్టు మీరు ఒప్పుకున్నట్టేనా? ఫేక్ గ్రూపులని ఉన్నట్టు కాదండి. ఈ రీజన్ తో ఏంటంటే కమిషనర్ గారికి సిడిఓ గారు సార్ ఇలా గ్రూపులు ఉండటం వలన మీ పక్కగా సర్కిల్ 1 పరిధిలోనే ఉండి గ్రూపులన్నీ కూడా వెరిఫై చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా సత్యనారాయణపురంలో సిబి సత్యనారాయణపురం ఎగ్జాంపుల్ ఒక గ్రూపులు ఉన్నాయండి, నాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి ప్రభాస్ ఉండటం వలన. ఈ గ్రూపులన్నీ కూడా సత్యనారాయణ మన సప్తగిరి సంబంధించింది విద్యాధరపురం కొత్తపేట సర్కిల్ 1 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఈ సైడ్ కి నేను మార్చుకొని ఓవరాల్ గా నా సర్కిల్ 1 పరిధిలోని గ్రూపులన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు యూబీఐ లో కూడా ఉన్నాయి గ్రూపులన్నీ కూడా ఓవరాల్ గా. కమిషనర్ కాదండి, ఓకే ఓకే మీకు మార్చుకుంటున్నట్టు కమిషనర్ గారు ఏమన్నా లెటర్ ఇచ్చారా? కమిషనర్ కాదు మీనాక్షి గారు, ఇప్పుడు ఆర్ఓ గారులతో మాట్లాడారు. సర్కిల్ 2 సర్కిల్ 1 సంబంధించిన ఆర్ఓ గారులతో మాట్లాడారు. SGB అండ్ SBI. మీరు ఫస్ట్ మనకి కమిషనర్ గారండి లేదా మెప్మా అవునా? మీకు సిఓలు అందుకు వర్క్ చేయడానికే వచ్చారు. మా గ్రూపులన్నీ అవే విజయవాడ మొత్తంలో వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉంటారు. ఫస్ట్ ఇవి అన్ని కూడా ఇండివిజువల్స్, మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తా. మీరు కానీ సిడిఓ యాజ్ అ ఆర్పి వాళ్ళ వాళ్ళ SLF లెవెల్లో ఒక ఆర్పి పనిచేస్తుంది. మీరు మీ లెవెల్లో మీ డివిజన్లో ఉన్న దాని ప్రకారం మీరు పనిచేస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి ఎన్నైతే SLFలు ఉన్నాయో అన్ని SLFలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఏంటది ఫేకా జెన్యూన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ తెలుస్తుంది. మీ సిడిఓ గారికి ఇచ్చుంటారు. మీరు ఏదైనా రిపోర్ట్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. ఇది నేనేం అడుగుతున్నానంటే మన కమిషనర్ గారికి తెలుసా? సార్ లెటర్ ఇచ్చారా? సార్ లెటర్ ఇచ్చారా మీరు ఇక్కడ నుంచి ఈ గ్రూపుల్ని మీరు కదల్చండి? అయితే నేను చూడలేదండి. వాస్తవానికి ఏంటంటే కమిషనర్ దృష్టిలో అయితే ఉందండి. సార్ దృష్టిలో ఉంది, ఎందుకంటే మేము ఫేక్ గ్రూపులు ఉన్నాయని కాదు. ఫేక్ గ్రూపులు ఆల్రెడీ విచ్చలవిడి ఎక్కువైపోతున్నాయి. జనాలకి లోన్ల మీద తీసుకునే డబ్బులు సరిపోవట్లేదు. ఫేక్ గ్రూపులు జనాలు ఇవన్నీ మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నామండి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి. నేను ఏమంటున్నానంటే రిటర్న్ పూర్వకంగా మన కమిషనర్ గారి దగ్గర ఇది మీకు ఏమైనా ఇచ్చారా మీ సిడిఓ గారికి? మీకు నాకైతే అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చూడలేదండి. కాకపోతే సిడిఓ గారు ఏంటంటే ఖచ్చితంగా సర్కిల్ 1 సరౌండింగ్ లో ఉంటేనే గ్రూప్ లో యాక్సెప్ట్ చేయండి అమ్మా. ఆయన ఉద్యోగం ఏమండి, ఆయన ఉద్యోగం అండి. మా SHG ఉమెన్స్ వాళ్ళకి దగ్గరగా, ఎందుకంటే బోర్డర్స్ ఇది విజయవాడ మొత్తం మీద వాళ్ళు వెళ్తారు. నేను ఏమంటున్నానంటే అధికారి దగ్గర నుంచి మెప్మా నుంచి కానీ మన కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ జిల్లా సమైక్య నుంచి కానీ మీకు ఏమైనా సర్క్యులర్ కానీ లెటర్ కానీ ఇచ్చారా? ఫస్ట్ నాకు తెలిసినంత వరకు నాకు ఐడియా లేదు. ఇచ్చారా ఇవ్వలేదా? అదే నాకు ఐడియా లేదు మీనాక్షి గారు. ఒకసారి నేను ఏమడుగుతున్నానంటే మిమ్మల్ని మీకు సర్క్యులర్ ఇచ్చారా ఇవ్వలేదా? నాకు తెలిసినంత వరకు అయితే నేను తీసుకోలేదండి. సిడిఓ గారికి ఇచ్చారేమో నాకు తెలియదు. సిడిఓ గారికి అయితే ఒకసారి క్లారిటీ. సిడిఓ గారు ఇచ్చి ఉంటే సిడిఓ గారు తీసుకొని మీకు కిందకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. సో మీరు చూడండి, ఇన్ని గ్రూపుల్ని ఇబ్బంది పెట్టి ఎవరినో 2 గ్రూపులు తీసుకొచ్చేసుకొని దీంట్లో పెట్టుకోండి అనేది ఒకటి. ఒక అమ్మాయి ఆల్రెడీ మీ డివిజన్ నుంచే మీ ఏరియా నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి సంబంధం లేకుండా చెప్పకుండా ఒక అమ్మాయిని తీసేస్తే ఆ అమ్మాయి కట్టిందా లేదా అది ఏదన్నా 10 మంది దగ్గర తేల్చుకోవాల్సిన విషయము. కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరికీ తెలుసు ఆ విషయం కూడా. మరి ఎవరెవరినో తీసుకొచ్చేసేసి వీళ్ళ గ్రూపుల్లో పెట్టడం ఎందుకు, వాళ్ళు సంతకం చేయకుండా మీరు తీయడం ఎందుకు? ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అంతకు ముందు గ్రూప్ లో మీ ఏరియాలోనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సరిగ్గా కట్టట్లేదో ఏమో తెలియదు, ఆ అమ్మాయి సంతకం చేయకుండా మీరు గ్రూప్ లో తీశారు. ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళని ఒక 2 మీరు పెట్టుకోవాలి అని ప్రెజర్ చేస్తున్నారు? అది ఆల్రెడీ అయిపోయింది కదా, వాళ్ళు పెట్టుకొని అన్నారు, మళ్ళీ లోన్ యాక్సెప్ట్ చేసి. వాళ్ళు ఎవరండి? ఇప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా 10 మంది వాళ్ళు పెట్టుకుంటారు, మీరు సర్వీస్ చేయండి అంతేగాని ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇప్పటికే ఫేక్ గ్రూపులు ఎక్కువ చచ్చిపోతున్నారు.
మీరు ఆన్లైన్లో పెట్టేసుకోమని. చేయట్లేదు కదా మీనాక్షి గారు. మీరు చేస్తారా లేదో మీకు తెలియాలి, మీ సిడిఓ గారికి తెలియాలి. ఇక్కడ జనాలు చచ్చిపోయేలా ఉన్నారు. అలా గ్రూపులు ఏమైనా ఉంటే చూసి పెట్టండి అమ్మా అంటే మేము అడిగామే కానీ బలవంతం కూడా మేమేం చేయలేదండి. అడగండి కావాలండి. ఇప్పుడు బలవంతం చేశారా లేదా అనేది మీకు తెలియాలండి. మాకు ఇచ్చిన దాంట్లో ఉంటుందండి. వాళ్ళు రాసి ఇచ్చారు కంప్లైంట్, నేను చదివాను. ఇక్కడ నాకు 2 సమస్యలండి. ఎస్హెచ్జి గ్రూప్స్ అనేవి ఇండివిజువల్స్, వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటారు. గౌరవ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎస్హెచ్జెడ్ఎస్ మేము కానీ మెప్మా కానీ ఇస్తే అక్కడ మనకి ఎల్డిఎం గారుల దగ్గర నుంచి బ్యాంకర్లు వాళ్ళు పంపించుకుంటారు. కానీ ఇది నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు. మనమే ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు కాదు. ఆ బోర్డర్లో కొట్టుకోవడానికి మనకేమో సంబంధం ఏం లేదు కదా. అంతా వాళ్ళది వాళ్ళ పరిధి చూసుకుంటారు వాళ్ళు. మన ఉద్యోగం ఎంతవరకు అంతవరకు ఉండాలి. సభ్యులకి ఇబ్బంది పెట్టనంత వరకు మీరు ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. ఒకటి మీనాక్షి గారు నా ఒక్క సిగ్నేచర్ కాదు కదండి, సిడిఓ గారికి కూడా కావాలి కదా. అదే మీరు ఒకసారి ఆయన లైన్ లో తీసుకోండి. ఎందుకు ఆయన పెట్టనంటున్నారు? దీనికి ఏమన్నా కమిషనర్ గారు ఏమన్నా అథెంటికేషన్ లెటర్ ఇచ్చారా? లెటర్ ఏమో ఐడియా లేదు కానీ ఒకసారి లైన్ లోకి తీసుకోండి. ఒకసారి సార్ లైన్ లోకి తీసుకోండి. ఒక నిమిషం. నియోజకవర్గాలు మార్చుకోవడం ఎందుకు? అసలే ఫేక్ గ్రూపులు ఎక్కువైపోయి ఎవరు నిజమైన గ్రూప్ అమ్మ మీకు ఎలా ఉందో తెలియదు. కానీ నాకు ఏ అమ్మాయి నిజమైన డ్వాక్రా మహిళ, ఏ అమ్మాయి గ్రూప్ తీసుకెళ్ళి మీరు ఆధార్ కార్డులు ఇస్తే ఎక్కడో ఒకటి పెట్టేసి డబ్బులు తీసేస్తున్నారు. దయచేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వకండి. మీ పేరు మీద ఎన్ని లోన్లు ఉన్నా మీకే తెలియట్లా. విజయవాడ ఆధార్ కార్డులు 170 పెట్టుకుని గొల్లపూడి ఎస్బీఐ బ్యాంక్ లో 3,20,00,000 తీస్తారు. అది ఇంకా చిన్నదే. మీకు తెలియదు అది ఉందని. కాల్ మనీలు తేవడం, 2 లక్షలు బ్యాంక్ లో పెట్టడం, బ్యాంకులతో కొంతమంది కుమ్మక్క అవడం, మంచిగా 10,000 ఇవ్వడం, చూపించడం, 20 లక్షలు తీయడం, ఇంకేళ్ళు చచ్చారే. అవే జరుగుతున్నాయి. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. మీనాక్షి గారు చెప్పండి. సిడిఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఎత్తగానే మీకు ఒకసారి చేయను. ఒకసారి అదే నేను మిమ్మల్ని క్లారిఫై చేశాను, ఎత్తలేదు. ఇప్పుడు మీ కంప్లైంట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను మీకు చేశానండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. మీరైతే సర్క్యులర్ చూడలేదు. మీకు మీ సిడిఓ గారు చెప్పారు కాబట్టి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 2 నెలలు 3 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాను పిల్లలకి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఏమీ వీళ్ళకి వ్యాపారాలు నేర్పించలేదు కదా. మీరు తీసుకోండి మీరు కట్టుకోండి. అవేగా నేర్పించారు. మనం ఏం నేర్పిస్తే అవే వాళ్ళ దగ్గర ఉంటాయి. కొత్తగా మన దగ్గర కొత్త అలవాట్లు వాళ్ళకి ఏమి రావు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు. 2-3 నెలల నుంచి ఆపేసేసి ఇబ్బంది పెట్టి వాళ్ళు బలవంతంగా ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏదో మత మార్పిడిలాగా ఉందంత. గ్రూపులు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏందమ్మా? అది ఎంత బంగారంలా కట్టుకున్న గ్రూపులన్నీ మతం వరకు ఎందుకు లేండి. ఇవి అలాగే ఉన్నాయండి. అవన్నా కొంచెమైనా బెటర్. కనీసం వాళ్ళకి సెన్స్ ఉంటుంది ఏరియాలోకి రానివ్వకూడదని. మీనాక్షి గారు నా లెవెల్ ఎంత వరకు ఉంటుందో నేను చేయగలుగుతాను. నా లెవెల్ దాటి నేను చేయలేను కదండి. సరే ఏళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. మీరు యాజ్ ఏ సీడీఓగా నా సైడ్ నుండి అయితే నేను ఇబ్బంది పెట్టలేదండి ఏనాడు కూడా. నాకంటూ కొంత నా లిమిట్ వరకు ఉండదు, దాటి నేను వెళ్ళలేను కదా. మీరు చేయాల్సింది మీరు చేయండి. సభ్యులు ఇబ్బంది పడినంత వరకు నేను ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా చెప్పాను. అదే సభ్యులు నా దగ్గరకు వచ్చి నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు మాత్రమే నేను ఫీల్డ్లోకి వస్తానండి అని క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళు వస్తానే ఉన్నారు. అసలు వీళ్ళని కాదు, నాకు అసలు మీ నియోజకవర్గం నుంచి ఎన్ని గొడవలో. నేను జస్ట్ 21వ తారీఖు దాకా మీరు ఏ రోజు మీనాక్షి గారు నా సైడ్ నుండి చాలా వరకు మీరు ఫోన్ లో మాట్లాడతారు కానీ గ్రూప్ పరంగా సమస్య వచ్చింది అయితే ఈ రోజే వచ్చారు. అవును, ఇవాళ వచ్చి ఆల్రెడీ మీ నియోజకవర్గం నుంచే. అంటే నేను అంత ఇదిగా నేను చెప్పించుకోనండి ఒకరితో. నేను అంటే వాస్తవానికి ఏంటంటే అంతవరకు తెచ్చుకోను. కాకపోతే ఏంటంటే ఈ గ్రూప్ నా కంట్రోల్ కూడా దాటి వెళ్తాం వలన సిడిఓ వరకు వెళ్ళింది. ఏమైంది? ఎందుకు అంటే ఏంటి ప్రాబ్లమ్? వీళ్ళు అసలు మీ కంట్రోల్ దాటిపోయిందంటే పాపం వీళ్ళు ఏం చేశారు ఈ గ్రూప్ వాళ్ళు? అది ఎమ్మెల్యే గారి వరకు వెళ్ళిందండి గ్రూప్. ఏ ఎమ్మెల్యే గారు? అవును, వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళు వెళ్తారు కదా. అక్కడి వరకు వెళ్తాం వలన సిడిఓ గారు ఖచ్చితంగా ఈ రకంగా చేయాల్సిందంటే మేము దాన్ని బట్టి వెళ్ళాలి కదండి. కాదమ్మా, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫేక్ గ్రూపులు అంటే తీయండి, కానీ మంచి గ్రూపులు తీయడం ఇది ఏం లాజిక్ నాకు అర్థం కావట్లా. కమిషనర్ గారి దగ్గర నుంచి లెటర్ ఉందా అంటే మీరు చూడకుండా సిడి గారు చెప్తున్నారు, సిడిఓ గారు చెప్తున్నారు, శ్రీకాంత్ గారు చెప్తున్నారు, మీరు చేసేస్తున్నారు. మీనాక్షి గారు చిన్న మాట, ఇప్పుడు మేము లోన్ రేస్ చేస్తామండి. మా లాగిన్ తర్వాత సిడిఓ గారు లాగిన్ లోకి వెళ్తుంది కదా. అయినా మీరు లోన్ పెట్టేసిన తర్వాత, లోన్ అన్ని పెట్టి సంతకాలు అయిపోయిన తర్వాత ఏపీ మొత్తము జరిగేది. ఆర్పీ లాగిన్ లో వదిలిన తర్వాత దానంతట అదే
వెళ్ళిపోతుంది. మీరు ఆర్పీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా, సిఓ దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా, సిడిఓ చేయకపోయినా, మీరు ఎందుకంటే ఇప్పటిదాకా చాలా గ్రూపులు నెలలు ఇబ్బంది అయిపోయింది కారణంతోనే ఈ ఇటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఫేక్ గ్రూపులు లేకపోతే ఆర్పీ చేసేసింది, సిఓ చేసేసారు, ఈ సంతకం మాది కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం వల్లే జరిగినాయి. మరి మీరేమంటున్నారు? ఆర్పీ లాగిన్, సిఓ లాగిన్ అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది విజయవాడలో? ఇప్పుడు లాగిన్ ప్రకారమే కదా మీనాక్షి గారు. లాగిన్ ఫస్ట్ ఎలా ఉందండి? ఇది మీకు మహిళా ఆకాశం యాప్ ఫస్ట్ యాప్, దాన్ని మనం వదిలిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అది కొంతమంది చేసిన దానికి అందరూ బలైనట్టుగా ఉంటది కదండి. అట్లా కాదండి, ఇప్పుడు మీ కంట్రోల్ ఉండదు కదా. అది మీరు ఆల్రెడీ బుక్స్ మొత్తం వెరిఫికేషన్ చేసుకుంటారు, మాన్యువల్గా అందరినీ చూస్తారు, ఆన్లైన్లో పెడతారు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఆర్పీ చేస్తే ఆర్పీ చేసింది, లేకపోతే సిఓ సంతకం ఆర్పీ చేసింది, ఫోర్జరీ చేసింది, ఇలాంటి సిస్టమ్ని కట్టుదిట్టం చేయడం కోసం కదా ఈ మంచి సిస్టమ్ వచ్చింది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకొని నాకు డబ్బులు ఇస్తే నడిచింది, నెక్స్ట్ అంటే ఇంక దేనికి ఉండేది ఇవన్నీ? వాళ్ళకి గ్రూపులకి మనం ఇచ్చేది వడ్డీకండి, ఏదో ఉత్తి పుణ్యానికి ఇవ్వట్లా మనం ఏమి డబ్బులు వాళ్ళకి కాదమ్మా. ఇప్పుడు మీరే చెప్తున్నారు లాగిన్లో ఆగిపోయింది, చేసాం అది ఇదని చెప్తున్నారు కదా. అప్పుడు లాగిన్ లో నేను చేసిన తర్వాత సీడీఓ గారు చెయ్యాలి కదండి, దాని గురించి ఆగుతుంది. మరి ఇప్పుడు మరి అసలు 2-3 నెలలు ఎందుకు ఆగింది? అసలు 2-3 నెలలు అసలు లాగిన్ లో ఉండదు కదా, వెళ్ళిపోవాలి కదా. ఒక 15 రోజులు అయితే ఖచ్చితంగా పాత పిఓ మేడం ఉన్నారు కదండి, విజయలక్ష్మి మేడం, పాత ఒక అమ్మాయి మారింది, అమ్మాయిని పెట్టండి అమ్మ ఒకసారి రిక్వెస్ట్ చేయమంటే అలాగ. నేను ఏం అడుగుతున్నానంటే మిమ్మల్ని సభ్యురాల గురించి అడగట్లా, లాగిన్ ఎందుకు మారింది? ఏం లాగిన్ అండి? ఇప్పుడు లాగిన్ లో ఆర్పీ వదులుతుందండి, ఎన్ని రోజులకి అది వెళ్ళిపోతుంది? ఆర్పీ కనుక కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఒక 3 days లో వెళ్ళిపోతుంది కదా. మీ దగ్గరికి ఎన్ని రోజులు ఆగిద్ది? మా దగ్గర కూడా ఒక 3 days ఆగుతుంది. సిడిఓ దగ్గర ఎన్ని రోజులు ఆగిద్ది? ఆయన కంట్రోల్ లో కూడా నాకు తెలిసి 3 days అండి. నెక్స్ట్ టీఈ దగ్గర ఎన్ని రోజులు ఆగిద్ది? 3 days అండి. పిఓ దగ్గర ఎన్ని రోజులు ఆగిద్ది? అది పిఓ గారు దగ్గర బట్టి ఉంటది కదా. ఏదైనా సరే వెళ్ళిపోద్దండి ఇంకా బ్యాంకుకి. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్లా అందరికీ పంచుకునే వ్యవస్థ తగ్గించాలనే ఉద్దేశంతోనే మాన్యువల్గా మీరు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 100 పనుల్లో ఉన్న సభ్యులు ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళు రోడ్లు ఎక్కకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం సీఎం గారు గట్టిగా తేజ్ భారత్ గారు గట్టిగా పట్టుకొని 15 రోజుల్లో వాళ్ళకి లోన్ రావాలని ఇంత సిస్టమ్ చేస్తే నెలలు సాగదీసి ఆ ఒక్కదాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు లేని వాళ్ళు అవడం వల్ల వాళ్ళు అమాయకంగా ఉండి వాళ్ళ ఇబ్బందిని మనం క్యాష్ చేసుకునేలాగా వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు? మరి ఇక్కడ విజయవాడలో లాగిన ఏం జరుగుతుంది? ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి కదా. ఇదే సిస్టమ్ నడుస్తుందా మన ఆన్లైన్లో? అసలు ఇలాగే నడుస్తుందా? 15 రోజుల్లో నడుస్తుందా? అప్రూవల్ ఇచ్చిన తర్వాత అండి మీరు అనేది డెఫినెట్ గా అప్రూవల్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా 15 రోజులు అయిపోతుంది కదండి. మీరు అప్రూవల్ అండి. మన విజయవాడ అదేనా జరుగుతుంది? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అలా లేదు. ఒక్కొక్క గ్రూప్ ఎన్ని నెలలు సాగుతుంది, ఎన్ని రోజుల్లో అవ్వాల్సింది ఎన్ని నెలలు సాగుతుంది. మీరు ఇన్ని రోజులు ఆపేసి కేవలం బ్యాంకు మారితేనే డబ్బులు ఇస్తానంటే మీకు ఎవరు ఇచ్చారు రైట్? అంటే మీరే కమిషనర్ గారి పేరు చెప్తున్నారే. పేపర్ ఉందా అంటే లేదు. ఇప్పుడు ఆయన అలా అంత పిచ్చోడేం కాదు కదా, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఏదన్నా ఉన్న సర్క్యులర్తో చెప్తారండి. అసెజ్మెంట్స్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. పోనీ ఆయనన్నా ఫోన్ ఎత్తాలి, ఒకసారి కలపండి ఆయనకు కూడా. అదే ఎత్తలేదండి, మళ్ళీ ఒకసారి చేసి మీకు కాల్ చేస్తాను. చేయండి ఒకసారి. కలుపుతాను.